సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీవైకుంఠపురంలో జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి కందాడి వరదాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసం పురస్కరించుకొని శ్రీవైకుంఠపురంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ నెల 6వ తేదీన శ్రీవైకుంఠనాథుని రథోత్సవం, 10వ తేదీన ముక్కోటి ఏకాదశి మరియు 13వ తేదీన గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వారదర్శనానికి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జై శ్రీమన్నారాయణ ట్రస్ట్ సభ్యులు దేవేందర్ గుప్తా, వీరేందర్, ఇల్లిత్ర రాజు, మధుసూదన్ చారి, అశ్వత్, ద్వారకా రవి తదితరులు పాల్గొన్నారు. విరాట్ వెంకటేశ్వర స్వామి గారి దివ్యక్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపూర్వకంగా మనం నిర్వహించుకుంటున్నాం. డిసెంబర్ 16వ తారీఖు మొదలుకొని జనవరి 14వ తారీఖు వరకు ఈ ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా సాంప్రదాయంగా మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వేలాది మంది భక్తులు ప్రతినిత్యం స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అందులో భాగంగా 6వ తారీఖున అద్భుతమైనటువంటి ఉత్సవం, యోగ వికాసం చేత నిర్వహించబడుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి సేవా కార్యక్రమం రథయాత్ర ఉత్సవం. ఈ రథయాత్ర ఉత్సవం మనకు సంగారెడ్డి చౌరస్తా నుంచి శ్రీ వైకుంఠపురం వరకు అంగరంగ వైభవంగా భక్తుల భజనలు, కోలాటాల నడుమ గోవింద నామస్మరణతో కూడుకొని సంగారెడ్డి పట్టణమంతా కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని, ఆయన అనుగ్రహాన్ని పంచాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సారం చేత మనం చేస్తున్నటువంటి ఒక అద్భుత విశేష కార్యక్రమం. భక్తులందరూ వేలాదిగా ఈ కార్యక్రమం అనుభవిస్తారు. అట్లాగే మనకు జనవరి 10వ తారీఖున వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉన్నది. ఆ పర్వదినాన ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సుమారుగా 1,50,000 పైచులకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు అని ఒక అంచనా ఉన్నది. దానికి తగినట్లుగా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు, అట్లాగే జగన్నాథ పదయారాధన సేవా సమితి వారు, శ్రీగోకులం గోశాల ట్రస్ట్ వారు, అట్లాగే యువ వికాసం, మహిళా వికాసం వారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భగవంతుని సేవించుకునేటువంటి భక్తులకు, దర్శనార్థమే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భగవత్ సేవ సజావుగా, సక్రమంగా, సకాలంలో చేసుకునేట్లుగా అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాం. అట్లాగే మనకు ఈ ఉత్సవ పరిసమాప్తిగా, ధనుర్మాసోత్సవ పరిసమాప్తిగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భోగి పండుగ రోజున. భోగి అంటే లోకంలో ఉండే పరమ భోగమైనటువంటి సేవ, పరమ భోగ్యమైన, పరమ విశేషమైన సేవకే భోగము, భోగి అంటాం. అలాంటి భోగి మన గోదమ్మ భగవంతుని పొంది, లోకంలో పరమ విశేషమైనటువంటి భోగత్వం ఏమిటి అంటే భగవంతుని పొందటం. అలా పొంది తరించినటువంటి ఆ పండుగను గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంతో అత్యంత వైభవపేతంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా ఆచార్య అనుజ్ఞగా వైభవంగా మనం నిర్వహించుకుంటాం. 14వ తారీఖున ఈ పర్వదిన ఉత్సవాలలో అలసి సొలిసిపోయి ఉన్నటువంటి గోదమ్మను, రంగనాథుని ఏకాంత సేవా కార్యక్రమంగా, ఊంజల్ సేవా కార్యక్రమంగా ఒక విశేషమైనటువంటి ఉత్సవం కీర్తనా వైభవంతో ఆర్తావిషన్నాశ్చ శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసు శిరోభవంతి అని మనకు భగవద్గీతలో విష్ణు సహస్రనామ పారాయణలో చెప్పినట్టుగా భగవంతుణ్ణి కీర్తనంతో, ఆయన అలసినటువంటి ఆ అలసడంతా కూడా పోయేట్టుగా చక్కటి కీర్తనలతో, భజనలతో భగవంతుడు సేవించేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం 14వ తారీఖున జరుగుతాం. మనం 15వ తారీఖున ఈ లోకానికి అంతటి కూడా సకల మంగళాలు, శుభాలు కలగాలి అని ఆవిర్భవించినటువంటి స్వయంభూమూర్తి సర్వమంగళాదేవి అమ్మవారి యొక్క ఆవిర్భావోత్సవాన్ని మనం సుశాస్త్రీయంగా క్షేత్రంలో జరుపుకుంటాం. భగవద్భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలి అని మీ ద్వారా పత్రికాముఖంగా, మీడియా ద్వారా లోకానికి, అలాగే ప్రత్యేకించి హిందూ భావన కలిగినటువంటి వైదిక ధర్మాన్ని విశ్వసిస్తున్నటువంటి లోకమందరూ కూడా ఈ భగవత్ సేవలో పాల్గొని ధరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ, జై అద్భుతమైన కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యాన్ని ఈ విధంగా ముద్రా విభాగంలో, అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లోకానికి విహితం చేస్తూ భగవంతుడి యొక్క తత్వాన్ని లోకానికి పంచుతున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడు
అనేక విధాల శుభాలు కలిగించాలి అని మనసారా ఆకాంక్షిస్తూ